ప్రతిధ్వని స్పాట్లైట్ కార్యక్రమ తెలుగు అనువాదం ఇప్పుడు వింటారు. మనం ఇటీవలే నూతన సంవత్సరం 2025లోకి అడుగుపెట్టాం. కొంగొత్త ఆశలు, విభిన్న లక్ష్యాలు, ప్రగతి ప్రణాళికలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించాం. వికసిత్ భారత్ సమున్నత లక్ష్యంతో భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపాలనే మహాసంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆశలు సాకారమవ్వాలన్నా, లక్ష్యాలు చేరుకోవాలన్నా, సంకల్పాలు సిద్ధించాలన్నా మనోబలంతో పాటు మనీబలం, ఆర్థిక పుష్టి అత్యంత కీలకం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో నిధుల వినియోగం, కేటాయింపులు వంటి ఆర్థిక ప్రణాళిక ఎంతో అవసరం. వీటన్నిటి సమగ్ర రూపమే బడ్జెట్. గడిచిన సంవత్సరంలో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఒకసారి విశ్లేషించుకుని కొత్త బడ్జెట్ రూపొందించుకోవటం పరిపాటి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు అంచనాతో సహా వివిధ కీలక అంశాల మేళవింపుతో 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమర్పణకు ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కావడంతో ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, తాజా బడ్జెట్ అంచనాలతో ఆర్థిక సర్వే అర్థవంతంగా కొనసాగింది. 2026 ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% వరకు ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.3% వృద్ధి చెందింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనా ప్రకారం రాబోయే 5 సంవత్సరాలలో ప్రపంచ వృద్ధి సగటున 3.2% ఉంటుందని, చారిత్రక ప్రమాణాల ప్రకారం ఇది చాలా సాధారణమైన స్థాయి అని ఆర్థిక సర్వే వివరించింది. ఇంకా 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్ని ప్రాంతాలలో స్థిరమైన వృద్ధిని ప్రదర్శించిందని, అయితే ఇది సమాన స్థాయిల్లో లేదని పేర్కొంది. సరఫరా గొలుసు అంతరాయాలు, బలహీనమైన బాహ్య డిమాండ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో తయారీ రంగం మందగించిందని సర్వే స్పష్టం చేసింది. ఇందుకు భిన్నంగా సేవల రంగం మెరుగ్గా పనిచేసి అనేక ఆర్థిక వ్యవస్థలలో వృద్ధికి మద్దతు ఇచ్చిందని, చాలా ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గాయని తెలిపింది. అయితే సేవల ద్రవ్యోల్బణం స్థిరంగానే ఉందని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారతదేశం స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రదర్శించిందని తాజా ఆర్థిక సర్వే ఆనందకరమైన విషయాన్ని వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 6.4%గా దశాబ్ద సగటుకు దగ్గరగా ఉందని పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని ఆర్థిక సర్వే తెలిపింది. సమీప కాల అంతర్జాతీయ వృద్ధి స్థాయి కంటే కొంచెం తక్కువగానే మన ఆర్థిక వృద్ధి ఉంటుందని ఈ సర్వే అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో వాణిజ్య దృక్పథం స్తబ్దుగానే ఉంటుందని అంచనా వేశారు. అలాగే దేశీయంగా గ్రామీణ డిమాండ్ పుంజుకోవటం వినియోగానికి మంచి సూచనగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి 4 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరి 6.4%గా అంచనా వేశారు. ఇది బలహీనమైన తయారీ, పెట్టుబడి పనితీరుకు సంకేతంగా భావిస్తున్నారు. మరోవైపు వ్యవసాయం, అనుబంధ రంగాలు ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీలో 16% వాటాకు చేరుకున్నట్లు ఆర్థిక సర్వే తెలిపింది. రుణ సదుపాయాన్ని మెరుగుపరచటం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించటం, సాంకేతికతను అభివృద్ధి చేయటంపై దృష్టి సారించి రైతు ఆదాయాలను పెంచటానికి, వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించటానికి కేంద్రం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని సర్వే వెల్లడించింది. చిన్న, సన్నకారు రైతులకు సులభంగా రుణ సదుపాయాన్ని సులభతరం చేస్తూ వ్యవసాయ రుణాల పరిమితిని 1,60,000 రూపాయల నుండి 2 లక్షలకు పెంచటం ఓ కీలక నిర్ణయమని పేర్కొంది. కంప్యూటర్, సమాచార సేవలు, వృత్తిపరమైన శాస్త్రీయ సేవలు, ఇతర వ్యాపార సేవలు ఆర్థిక వృద్ధిని రక్షించే రంగాలలో ఉన్నాయి. అలాగే వేగవంతం చేయాల్సిన రంగాలలో వాణిజ్యం, రవాణా, ఆర్థిక సేవలు, విద్య ఉన్నాయి. పరివర్తన చెందాల్సిన రంగాలలో ప్రయాణం, ఆరోగ్యం, వ్యక్తిగత, సాంస్కృతిక, వినోద సేవలు ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్, బీమా, పెన్షన్ సేవలు, ఏవీ, సంబంధిత సేవలు, పోస్టల్, కొరియర్ రంగాల్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సర్వే వెల్లడించింది. మరోవైపు ఇన్సూరెన్స్ రంగం కూడా 7.7% వృద్ధితో
11.2 లక్షల కోట్లకు చేరుకుందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లో భారత్ కీలక స్థానంలో ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఎయిర్ ట్రాఫిక్లో గణనీయమైన వృద్ధికి అనుగుణంగా భారతీయ విమానయాన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విమానాల కోసం అత్యంత ప్రాధాన్యత కలిగిన వాటిలో ఒకటిగా ఉన్నాయని పేర్కొంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో సహా ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, డెవలపర్లు గత 5 ఏళ్లలో 91,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కాపెక్స్ ప్లాన్ను అనుసరిస్తున్నట్లు తెలియజేసింది. ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ కింద 88 విమానాశ్రయాలను కలుపుతూ 619 మార్గాలు, ఇందులో 2 వాటర్ ఏరోడ్రోమ్లు, 13 హెలీపోర్టులు అభివృద్ధి చేసినట్లు తెలిపింది. కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం కూడా 8 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని వెల్లడించింది. మరోవైపు 2024-25 జీఎస్టీ వసూళ్లు 11% పెరిగి 10.62 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు. అయితే గత 3 నెలలుగా ఆదాయ వృద్ధి మందగించడంతో కొత్త ఆర్థిక సంవత్సరం అంచనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడానికి అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంది. ఆర్థిక సంవత్సరం 2026కి సంబంధించి భారతదేశ ఆర్థిక అవకాశాలు సమతుల్యంగా ఉన్నాయని ఆర్థిక సర్వే నొక్కి వక్కాణించింది. భౌగోళిక రాజకీయ, వాణిజ్య అనిశ్చితులు, వస్తువుల ధరలు వృద్ధికి అవరోధం కల్పించే అవకాశాలు లేకపోలేదు. దేశీయంగా ప్రైవేటు మూలధన వస్తువుల రంగం, స్థిరమైన పెట్టుబడి పెరుగుదల, వినియోగదారుల విశ్వాసంలో మెరుగుదలలు, కార్పొరేట్ వేతన పెరుగుదలగా మార్చటం వృద్ధిని ప్రోత్సహించడానికి కీలకం కానుంది. వ్యవసాయ ఉత్పత్తిలో పుంజుకోవటం, ఆహార ద్రవ్యోల్బణంలో ఊహించిన తగ్గింపు, స్థిరమైన స్థూల ఆర్థిక వాతావరణం ద్వారా గ్రామీణ డిమాండ్ వృద్ధికి ఒక సానుకూల ఫలితాన్ని అందిస్తుంది. మొత్తం మీద భారతదేశం నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని మెరుగుపరుచుకోవాలని ఆర్థిక సర్వే దిశానిర్దేశం చేసింది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే కొత్త బడ్జెట్ రూపకల్పనకు ముందుచూపు. మీరింతవరకు ప్రతిధ్వని స్పాట్లైట్ కార్యక్రమ తెలుగు అనువాదం విన్నారు. రచన పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.